అయితే నువ్వు చెప్పావు ఒకరికి, ఎవరికి చెప్పావంటే ఉయ్యాల్లో బాబుకు చెప్పావు. ఏమని? నేను నీకు బంగారం కొనబోతున్నాను. వాడికి అర్థమైందా? ఓ పాస్టర్ గారు చెప్పమన్నారని చెప్పేసి గబగబా ఉయ్యాల్లో ఉన్న బిడ్డకి, మానసిక సరిగ్గా లేనివాడి దగ్గరికి వెళ్ళి, నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి, దిక్కులెటో చూస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పావనుకో, వాడికి ఏమైనా అర్థమైందా? అర్థమైంది? అర్థం కాదా? ఎందుకని? చెప్పాలి అంటే వాడికి వయసు ఉండాలి, మైండ్ ఉండాలి. చెప్పాలి అంటే వాడు నీ వైపు చూడాలి, నీ మాటలు వినడానికి ఆసక్తి చూపించాలి. అంతేనమ్మా? పిచ్చోళ్ళు చెప్తామా? చెప్పలేం. చోటలో చెప్తామా? ఉయ్యాల బిడ్డకు చెప్పగలమా? దిక్కులు చూసేవాడికి చెప్పగలమా? పరిగెత్తేవాడికి చెప్పగలమా? దేవుడు కూడా అలాంటి వాడు చెప్ప. దేవుని మాటలు వినకుండా ఉండాలని చెప్పి చెవులు తొలగించుకునేవాడు దేవుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడంటే సమూయేలుతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటమ్మా? ఒకే మందిరంలో, దేవుని బిడ్డలారా, ఒకే మందిరంలో మనం గమనించుకుంటే పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలీ. ఏలియా కాదు, ఏలీ, 2 అక్షరాలే. అదే మందిరంలో పరిచర్య చేస్తున్నాడు సూపర్ సీనియర్. అదే మందిరంలో చిన్న పిల్లవాడు, ఇంకా చెప్పాలండి చిన్న బాలుడు, యవనస్తుడు, ఆ మందిరాన్ని ఊడుస్తూ కడుగుతూ చాలా జూనియర్. ఇద్దరు పడుకున్నారు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? వినుటకు చెవులు గలవాడు సమూయేలు, చిన్నవాడు విన్నాడు. ఏలీ అనే సూపర్ సీనియరు చెవులు వినడానికి సిద్ధంగా, చెవులు మందమైపోయినాయి. దేవుని మాటల కంటే కూడా లోక సంబంధమైన మాటలు బాగా వింటున్నాడేమో తెలియదు, కానీ ఎవరితో మాట్లాడతాడు దేవుడు అంటే వినుటకు చెవులు గలవాడు ఎవడైతే సిద్ధంగా ఉంటాడో వానితోనే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆశ ఉన్నవాడితోనే దేవుడు మాట్లాడతాడు. కనిపెట్టు